ఒక అప్పు 5 మంది హత్యకి గురయ్యారని వింటూ ఉంటేనే భయం కలుగుతుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు చేశారు అనేది చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలోని వెంజర్మోడు ఘటనలో ప్రేయసి సహా 4 కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన ఉదంతంలో కీలక విషయాలను పోలీసులు బయటపెట్టారు. 65 లక్షల అప్పే ఈ హత్యకు అవాను పురుగొల్పిందని తెలిపారు. అంతేకాదు వరుస 5 హత్యలకు పాల్పడిన నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువనంతపురం జిల్లా వెంజర్ముడుకు చెందిన 23 సంవత్సరాల అఫాన్ కుటుంబానికి దాదాపు 65 లక్షల అప్పు ఉంది. 14 మంది ప్రైవేట్ వ్యక్తులు తరచూ అప్పు తిరిగి చెల్లించాలి అంటూ ఆయన కుటుంబాన్ని వేధిస్తూ ఉండేవారు. అఫాన్ తండ్రి సౌదీలో ఉండేవాడు. స్థానికంగా అప్పుల వాళ్ల ఒత్తిడిన అఫాన్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో బాబాయ్, పిన్ని, నానమ్మ ఏమాత్రం సాయం చేయకపోవడంతో వారిపైన పగ పెంచుకున్నాడు. అప్పుడు వారి ఒత్తిడి నుంచి తప్పించుకోవాలి అంటే ఆత్మహత్య శరణ్యమని ఒక దశలో నిర్ణయించుకున్నాడు. తల్లి సోదరుడితో కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రతిపాదిస్తే అందుకు తల్లి నిరాకరించడంతో హత్యలకు ప్రణాళిక రచించాడు అఫాన్. తల్లిని సోదరిని చంపేసి తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఫిబ్రవరి 24 ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల లోపు 6 మందిని చంపాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెంటనే తొలుత అఫాన్ తన తల్లిపై దాడి చేసి ఆమె చనిపోయిందని భావించి నానమ్మ ఇంటికెళ్లాడు. ఆమెను చంపేసి ఆమె దగ్గర బంగారం గొలుసును అపహరించాడు. తర్వాత బాబాయ్, పిన్ని ఇంటికెళ్లిన అఫాన్ వారిని హతమార్చాడు. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఇంట్లో ఉన్న 13 ఏళ్ల తమ్ముడిని తన ప్రేయసి పర్షానాను అంతమొందించాడు. తాను చనిపోతే ప్రియురాలు ఒంటరైపోతుందన్న ఉద్దేశంతో తన కుటుంబంతో సంబంధం లేకపోయినా ప్రియురాల్ని హతమార్చినట్లు వారు వెల్లడించారు. ఒక అప్పు 5 మంది నిండు ప్రాణాలను తీసుకుంది అని అఫాన్ బంధువులు వాపోతున్నారు.